ఆ పార్టీకి హిందూ సంస్కృతే ఆయువు, హిందూ భావజాలం ఉన్న సమాజాన్ని ఆ పార్టీ గౌరవిస్తామని గొప్పగా బహిరంగంగానే చెబుతూ ఉంటుంది. హిందూయిజం తమ హక్కంటూ దేశవ్యాప్తంగా ప్రచారం కూడా చేసుకుంటుంది. అలాంటి పార్టీ తెలంగాణలో ఆ సంస్కృతిని కాపాడే ఓ సామాజిక వర్గాన్ని పట్టించుకోవట్లేదట. ఆ మాటకొస్తే పూర్తిగా పక్కన పెట్టిందట. దీంతో ఆ సామాజిక వర్గం ఆ పార్టీపై కాస్త కోపంగానే ఉందట. అంత బలమైన సామాజిక వర్గాన్ని పక్కన పెట్టిన ఆ పార్టీ ఏది? ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? హిందూ సంస్కృతే ఆయువు అంటుంది. హిందూ భావజాలాన్ని గౌరవిస్తామంటుంది. హిందూయిజమే మా హక్కంటూ ఊదరగొడుతుంది. తెలంగాణలో మాత్రం పట్టించుకోవటం లేదట. ఇంతకీ ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? భారతీయ జనతా పార్టీ, మూడు ముక్కల్లో బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ. ఇటీవల ఆ పార్టీ కొత్తగా ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర కమిటీతో పాటు 33 జిల్లాల అధ్యక్ష పదవుల్లోనూ యాదవ సామాజిక వర్గానికి ఎక్కడ పోస్టులు ఇవ్వలేదట. దీంతో యాదవులు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. హిందూ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే బోనాలు, దీపావళి లాంటి ఎన్నో కార్యక్రమాలను ప్రతి ఏడు నిర్వహిస్తుంటే తమకిచ్చే బహుమతి ఇదా అంటూ వారు అసహనం వ్యక్తం చేస్తున్నారట. గతంలో కేంద్ర మంత్రిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండారు దత్తాత్రేయను ఆ పార్టీ ఎంతో గౌరవించింది. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. హిమాచల్ గవర్నర్ పదవిలో కొనసాగుతున్నారు. ఆయన హైదరాబాద్ లో ఉన్నన్ని రోజులు యాదవ సామాజిక వర్గం పదవులు వచ్చినా రాకున్నా పెద్దగా పట్టించుకోలేదట. కానీ ఇది ఇలాగే కొనసాగితే కష్టమని రాష్ట్ర నాయకత్వానికి సూచించినా తమ సామాజిక వర్గానికి ఒక్కటంటే ఒక్క పదవి కూడా ఇవ్వలేదంటూ యాదవులంతా బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. యాదవులకు ప్రాధాన్యం కల్పించకపోతే గ్రేటర్ ఎన్నికల్లో నష్టపోవలసి వస్తుందని యాదవులు హెచ్చరించారట. ప్రధానంగా గ్రేటర్ నగరంలో యాదవులు బలమైన సామాజిక వర్గం కావడంతో కీలెరిగి వాత పెడతామని రాష్ట్ర నాయకత్వానికి పరోక్షంగా సందేశాలు కూడా పంపారట. ఇప్పటికే టీఆర్ఎస్ యాదవ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యం కల్పిస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ను చూపిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో గులాబీ పార్టీని ధీటుగా ఎదుర్కొంటామంటున్న కమలం భాగ్యనగరంలో బలంగా ఉన్న యాదవ సామాజిక వర్గానికి ఒక స్థానము కల్పించకపోవడాన్ని వాళ్లు వేలెత్తి చూపుతున్నారట. పార్టీలో సీనియర్ నేతల్ని కనీసం పరిగణనలోకి కూడా తీసుకోలేదని వారు అంటున్నారట. గత కమిటీలో 4గురికి అవకాశం ఇచ్చి ప్రస్తుతం ఒకరికి కూడా ఇవ్వకపోవడాన్ని ఆ సామాజిక వర్గం తప్పుగా చూస్తోందట. बीजेपी पार्टी तेलंगाना खबरदार पार्टी संजय बीजेपी पार्टी గ్రేటర్లో సికింద్రాబాద్ పార్లమెంటును దాదాపు యాదవ నేతలే ఏలుతున్నారు. గతంలో బండారు దత్తాత్రేయ ఉన్న, ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా ఉన్న, ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా వారిని కాదని ఏ పార్టీ సాహసం చేయదు. కానీ బీజేపీ మాత్రం వారిని పట్టించుకోకపోవడం కలవరి పెడుతోందట. గ్రేటర్ ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి కాబట్టి మిగిలి ఉన్న గ్రేటర్ కమిటీలో యాదవ నేతలకు ప్రాధాన్యం కల్పిస్తారో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట. అయితే ఆలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శోభారానికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చి యాదవ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం కల్పించామని పార్టీ చెబుతున్నా ఆమె తాను రెడ్డి బిడ్డనని చెప్పి బీజేపీకి షాక్ ఇచ్చారు. దీంతో యాదవులు బీజేపీ రాష్ట్ర నాయకత్వం తీరుపై మండిపడుతున్నారట. మరి ఇలాంటి పరిస్థితుల్లో కమలం పార్టీ యాదవులకు ఎలా సర్ది చెబుతుందో చూడాలి.